హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా! ఈ వాచ్‌ని. ఇది నాకు 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. ఒక చైను, వాచ్ కలిపి ఇచ్చారండి. పెద్దగా నేనైతే యూజ్ చేయలేదు. ముత్యాలు కూడా క్వాలిటీ బాగున్నాయి. సో, దానిని వాడకుండా అయితే మూల పెట్టేసాను. వాచ్ పనిచేయట్లేదు. సో, వాటిని పారేయడం ఎందుకని చెప్పేసి నేను వాటితోటి ఒక చైను, 2 బ్రాస్లెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చేశాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు నేను చేసిన మోడల్స్ అవి మీకు తెలుస్తాయండి. సో, దానికోసం ముందుగా అయితే నేను చైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగా మనం థ్రెడ్ తీసుకుని హుక్‌కి ముందుగానే నాట్ వేసేసుకోవాలి. ఈ నాట్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి వీడియోస్‌ని. సో, నేను నాట్ అయితే 2 టైమ్స్ వేసుకున్నానండి. మీకు వీడియోలో అయితే ఒక్కసారే చూపించాను. ఎందుకంటే ముత్యాలు వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి మనం అలా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు 2, 3 టైమ్స్ అయితే నాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ముత్యాలు వెయిట్‌కి వేయడం కోసము. ఇప్పుడు ముత్యాలు ఎక్కించడం కోసం అని చెప్పేసి నేను థ్రెడ్‌ని అయితే సన్నంగా చేసుకుంటున్నాను. ఏదైనా ఒక షార్ప్‌గా ఉన్నది తీసుకొని మనం ఇలా థ్రెడ్‌ని మనం కొద్దిగా రఫ్ చేస్తే దాంట్లోంచి సగం థ్రెడ్ అయితే వచ్చేస్తుందండి. వచ్చేసినప్పుడు అది మనకి ఆటోమేటిక్‌గా థ్రెడ్ అనేది సన్నగా అయిపోతుంది. ఇది మనం కొద్దిగా గమ్ అప్లై చేసుకుని దాన్ని షార్ప్‌గా చేసుకుంటే మనకు ఒక నీడిల్‌లాగా యూజ్ అయిపోతుందనమాట అది. ఇప్పుడు మన నీడిల్‌లోకి ఎక్కించేసుకుంటున్నామండి దీన్ని. సో, నీడిల్‌కి కన్నం అయితే చాలా చిన్నగా ఉంటుంది కదా! హోల్ అనేది. అందులోకి ఎక్కదు కదా! 2 లైన్స్ థ్రెడ్ అనేది. అందుకని మనం ముందుగా థ్రెడ్‌ని అయితే సన్నంగా చేసుకొని సూదిలోకైతే ఎక్కించేసుకున్నామండి. ఇప్పుడు 1 బై 1 అయితే ఎక్కించేసుకోవాలి. ముందు ముత్యం, అలాగే గోల్డ్ బీడ్స్ అయితే వేసాను మధ్యలోను. కొద్దిగా లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో, ముత్యాలు పాతవైనా కూడా అండి క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. దానికి ఏంటంటే మనం ఎక్కువగా కూడా యూజ్ చేయలేదు కదా! సో, అందుకని చెప్పేసి ముత్యాలయితే చాలా బాగున్నాయి. వీటిని పారేయడం ఇష్టం లేక నాకు అందులోనే ఫ్రెండ్ ఇచ్చినవి కదా! సో, అందుకని చెప్పి నేను దానికోసం ఇట్లా మళ్ళా దాన్ని రీడిజైన్ అయితే చేసేసానండి. చూడండి ఇలా 1 బై 1 అయితే ఎక్కించేస్తున్నాను. ముత్యము, గోల్డ్ పూస, ముత్యం, గోల్డ్ పూస అట్లా అన్నీ ఎక్కించుకొని మనము దండ అనేది అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ గోల్డ్ పూసకైతే చాలా సన్నగా ఉందండి హోల్ అనేది. సో, అది నీడిల్ ఎక్కడం కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది. సో, ఇలా దండంతా అయితే కంప్లీట్ చేసేసాను. చాలా బాగా వచ్చిందండి దండైతేను. ఇప్పుడు అటువైపు రిగ్గుకి మనం నాటు వేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా! నాట్ అయితే ఇదివరకు మనం ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చాలా క్లియర్‌గా చూపించాను. ఇక ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా ఒక్కసారి అయితే టర్న్ చేసుకోవాల్సి వస్తుంది థ్రెడ్‌ని. థ్రెడ్‌ని టర్న్ చేసుకొని గట్టిగా లాగి పట్టుకొని మనము దీన్ని మళ్ళా రింగులోకి అయితే దూచుకుని ముడైతే వేసేసుకోవాలి. ఈ ముళ్ళు అనేది 2, 3 టైమ్స్ వేసుకోండి ముడి గట్టిగా లాగి. ఎందుకంటే ఇది సిల్క్ థ్రెడ్ కదా! జారిపోతుంది. మనం గట్టిగా పట్టుకోకుండా వేస్తే జారిపోతుందండి. లూజ్ అయిపోయి మనకి ఆ పైన మనకి థ్రెడ్ అనేది కనబడుతుంటుంది. అదైతే చూడడానికి బాగుండదు. అందుకని చెప్పి మనము ముత్యాలను గట్టిగా ఒక చేత్తో ఒక ఫింగర్‌తో పట్టుకొని అప్పుడు మనం నాట్ వేసుకుంటే నాట్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా! నేను ఇక్కడ ఎన్ని సార్లు వేస్తున్నానో ముడి. ముడి వేయడానికి అయితే కొంత టైం పడుతుందండి. మీరు తొందరపడి లూజ్‌గా వేసేసుకోకండి. గట్టిగా లాక్కోవాలి. గట్టిగా లాగినప్పుడు అది మనకు టైట్ అవుతుంది. సో, దారం కూడా ఎక్కువ వదలకుండా కొద్ది దగ్గరగానే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం అది కాల్చినా లేదంటే గమ్ము పెట్టినా కూడా మళ్ళీ థ్రెడ్ అనేది కనబడుతుంది. అందుకని కొంచెం దగ్గరగా కట్ చేసుకొని దాన్ని చిన్న అగరబత్తితో దాన్ని కాల్చేసుకుంటే అండి సిల్క్ థ్రెడ్ అనేది టైట్‌గా అయిపోతుంది. సో, గమ్మ అందరి దగ్గర ఉండదు కదా! అగరబత్తితో కూడా మనం చేసుకోవచ్చు అట్లాగా. చూస్తున్నారు కదా! మొత్తం చైన్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. మనం గోల్డ్ బీడ్స్ వేయడం వల్ల డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది. ముందైతే దీనికి బ్రౌన్ కలర్ బీడ్స్ మధ్యలో ఉండేవండి. అవన్నీ తీసేసి ఓన్లీ పర్ల్ చైనే చేశాను. సో, మీకైతే నచ్చిందా? ఇప్పుడు దానికోసం మనం ఇయర్ రింగ్స్ అయితే చేస్తున్నానండి. అందులో బ్రౌన్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా! సో, వాటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇట్లా ఇయర్ రింగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. అది మనకి ప్లెయిను బ్రౌన్ కలర్ బీడ్స్ వచ్చాయి. దాన్ని నేను కొత్తిమీరతోటి గుట్టు పూసలు అంటాం కదండీ! అట్లా ప్రిపేర్ చేసేసాను. అలా చేసుకుంటే మనకేమవుతుందంటే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, అందుకని ఆ బీడ్స్ అన్నిటిని కూడా నేను బ్రౌన్ కలర్ బీడ్స్‌ని గుట్టు పూసల్లాగా ప్రిపేర్ చేశాను. ఇగో చూస్తున్నారు కదా! ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం ఆ రింగ్‌కైతే ఇట్లా తొడిగేసుకోవచ్చండి. సో, అలా తొడుక్కోవచ్చు. నీట్‌గా ఉంటుందనమాట మనకి. సో, గోల్డ్ బీడ్స్ అయితే దిగటం లేదు. ఎందుకంటే ఫ్రంట్ హుక్ అనేది కొద్దిగా మనకి వంకరగా ఉంది కదా! దాన్ని స్ట్రెయిట్‌గా చేస్తున్నాను కొంచెం. బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్లెయిన్‌గా చేసేసుకోవచ్చు. ఒక బ్రౌన్ కలర్ బీడ్ వేసి 2 గోల్డ్ పూసలు వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గ్యాప్ వస్తుంది కదా! బీడ్స్ అయితే కొంచెం పెద్ద సైజే ఉన్నాయండి. అందుకని ఒక బ్రౌన్ కలర్ బీడు, 2 గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ మళ్ళా బ్రౌన్ కలర్ వేస్తున్నాను.
సో సేమ్ అట్లాగా మనకి ఎన్ని కావాల్సి అన్నీ వేసేసుకోవడం అలాగా. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా అందంగా వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితేను. సో బీడ్స్ క్వాలిటీ కూడా ఈ బ్రౌన్ కలర్ బీడ్స్ కూడా షైనింగ్ అది ఉండి చాలా బాగుండండి. అందుకే పారేయడం ఇష్టం లేక నాకు వీటిని ఇలా ఇయర్ రింగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ముందు కొద్దిగా ఇలాగ స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ క్రాస్గా పెట్టేసుకుంటే మనకి హుక్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్. సో చూస్తున్నారు కదా, నేను ఇలా వాడకుండా పక్కన పెట్టేసిన ఒక వాచ్ చైన్ తోటి ఒక చైను, 2 బ్రాస్లెట్స్, ఒక ఇయర్ రింగ్స్ చేశానండి. సో మీకు ఎలా అనిపించింది? మీ దగ్గర కూడా ఇలా వాడకుండా ఉన్న వాటితోటి ఇలా రీయూజ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.